ఇంట్లోనే ఉన్నాను కదా, ఈరోజు నైట్ కంప్లీట్ చేసి పడుకుంటాను. దేనికి? రేపు లీవే కదా, రేపు చేయొచ్చుగా. ఈరోజు మొత్తం ముగిచ్చేస్తే రేపు ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. ఎలాగో ఓటింగ్కి వెళ్ళాలి కదా, ఇంకేం రెస్ట్ ఇంకేమో నాకు అర్థం కావట్లేదు. ఎవరు వెళ్ళేది? నేనా? లేదు లేదు, వేయకపోతే ఎలా? కరెక్ట్ కాదు కదా. నా ఒక్క ఓటుకి అంత సీన్ లేదులే. అలాగే అందరూ అనుకుంటే? ఏమో, నాకు తెలియదు. సరే అయితే నాకు మర్చిపోకుండా ఫైల్ పంపించు. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఒక్క ఓటు ఊరికే వచ్చిందని చులకనా? అది ఒక ఆయుధమని మర్చిపోకు. నీ ఓటుని కొనుక్కోవాలనుకునే వాళ్ళకి తెలుసు దాని విలువ, కానీ నీకు తెలియదు. తినడానికి తిండి లేక ఆకలికి ఏడుస్తున్న పసివాడి నడుగు ఒక మెతుకు విలువ ఏంటో తెలుస్తుంది. వర్షం పడక పంట పండలేదని ఉరితాడు చేత పట్టిన రైతు నడుగు ఒక నీటి చుక్క విలువేంటో తెలుస్తుంది. అలాగే అవినీతి పాలన వల్ల నలిగిపోతున్న నీ బ్రతుకుని అడుగు, నిన్ను నువ్వే అడుగు, నీ ఈ ఒక ఓటు విలువేంటో తెలుస్తుంది. నిశ్శబ్దం ప్రమాదానికి సంకేతం. నీ నిశ్శబ్దం వల్ల పేదరికం, నిరుద్యోగం, అవినీతి అన్ని పేటరేగుతాయి. నువ్వు గర్జిస్తే రాక్షస రాజ్యాలు కోల్తాయి. ఓటే ఆయుధంగా జరిగే యుద్ధం ఇది. ఆ ఆయుధం చేపట్టే హక్కు లేదు కొందరికి, కానీ ఆ ఆయుధమే వారి తల రాతలను రాస్తుంది. భావితరం నీ ముందు మోకరిల్లింది. ఓటు అనే ఆయుధంతో వాళ్ళ తలరాతను రాసేది నువ్వే. ఓటు వేసే అవకాశం వారికి లేదు, కానీ నీకుంది. నీ ఓటు నీది మాత్రమే కాదు, వారిది కూడా. ఓటు నీ హక్కు మాత్రమే కాదు, నీ బాధ్యత.